మనందరం 2 minutes టైం దొరికితే చాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వీడియోస్ చూడడం, చాటింగ్ చేస్తూ కనిపిస్తాం. మనందరం చూసేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. బట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నిజ జీవితాలు ఏ విధంగా ఉంటాయి? ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజలను ఆకర్షించేందుకు వింత వింత వీడియోస్ చేస్తూ ఉంటారు. వీరు చేసే వీడియోస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే అన్ని ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, అల్టిమేట్గా మంచి ఆదాయం. తక్కువ వయసులో పెద్ద కారు, హై లైఫ్ స్టైల్, డబ్బులు, అంతా ఫుల్ ఎంజాయ్మెంట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ అంటే ఇదే అని అందరూ భావిస్తారు. ఇలాంటి లైఫ్ తమకు కూడా కావాలని మనలాంటి వాళ్ళందరూ కోరుకుంటాం. అయితే తెరపై కనిపించే తలుక్కులన్నీ నిజమేనా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నిజ జీవితంలో ఇలాగే ఉంటారా? లెట్స్ గెట్ డీప్ ఇన్ టు దాట్. కొందరు బాగా సక్సెస్ సాధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నిజ జీవితంలో ఎలా ఉంటారో ఒక్కసారి చూద్దాం. యూట్యూబ్లో ఒక యంగ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. పేరు యదు ప్రీతం మేతా. అతని ఛానల్ పేరు YPM వ్లాగ్స్. ఇతను చేసే వీడియోస్లో రోజు మర్సిడెస్, ఆడి, BMW, లోంబాగిని ఇలాంటి లగ్జరీ కార్స్ని చూపిస్తూ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలాంటి వీడియోస్ చేస్తే కోట్ల డబ్బులు వస్తాయని చెబుతూ ఉంటాడు. ఇతని వద్ద అన్ని రకాల కార్లు ఉన్నాయన్నట్టు వీడియోస్ ఉంటాయి. పైగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇండియాస్ రిచెస్ట్ బాయ్ అని అతనికి బిరుదు కూడా ఇచ్చారు. బట్ ఇదంతా నిజం కాదు. ఆ ఇంటర్వ్యూస్ అన్నీ స్క్రిప్టెడ్. అతని వద్ద ఉన్న కార్స్ అన్నీ లీజ్ పై ఉన్నవని తెలిసింది. అండ్ ఇలాగే మరో ఇన్ఫ్లుయెన్సర్ కపుల్ స్టోరీ చూద్దాం. యాష్లే సింగ్, అతని ప్రియురాలు సోఫీ బ్రూ ఇద్దరు ట్రావెల్ వీడియోస్ చేస్తుంటారు. వీరు ప్రపంచంలోని దేశాలన్నీ తిరిగి వీరి వద్ద ఎంత డబ్బు ఉందో, వీళ్ళది చాలా లావిష్ లైఫ్ అని చూపించుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. వీరిద్దరూ దొంగలు. అవును, రియల్ లైఫ్లో దొంగతనాలు చేసి ఆ డబ్బుతో ఇలా వీడియోస్ చేశారు. వీళ్ళ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి కూడా. నిజానికి యాష్లే సింగ్, అతని గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు సౌత్ లండన్లో ఒక జిమ్లో పనిచేసేవారు. ఇక్కడ జిమ్ లాకర్స్లో నుంచి క్రెడిట్ కార్డ్స్ దొంగిలించేవారు. అలా వచ్చిన డబ్బుతో ఇంటర్నేషనల్ ట్రావెల్ వీడియోస్ చేసి ఫేమస్ అయ్యారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇంతవరకు చెప్పిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా చిన్న స్థాయి వారు. ఇప్పుడు మనం పెద్ద సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో నివసించే కడాషియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే వీళ్ళ నెట్వర్త్ ఎంతో తెలుసా? 24,000 crores. కిమ్ కడాషియన్, కైలీ కడాషియన్, క్లోయి కడాషియన్ వీరందరూ బ్యూటీ దివాస్. ఇండియాలో కూడా వీరికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్యామిలీలో అందరికంటే కిమ్ కడాషియన్ చాలా పాపులర్. ఈమె పేరుతో కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే ఫేమస్ KKW బ్రాండ్ బ్యూటీ ప్రొడక్ట్స్. అలాగే కైలీ కడాషియన్ పేరుతో కైలీ కాస్మెటిక్స్ అనే మరో బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ ఉంది. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్తో వీళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు. బట్ నిజ జీవితంలో వీళ్ళ అందాలకు రహస్యం సర్జరీస్. కిమ్ కడాషియన్ అయితే చాలా కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకుంది. చాలా ఫేమస్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బట్ ఇంప్లాంట్స్, లైపోసెక్షన్, ఫేస్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఇన్ని సర్జరీస్ చేసుకుని ఈరోజు అందంగా కనిపిస్తోంది. అలాగే కైలీ కడాషియన్, క్లోయి కడాషియన్లు కూడా ఫేస్, బాడీ, లిప్స్ ఇలా అన్ని కాస్మెటిక్ సర్జరీస్ చేసుకున్నారు. సో ఇప్పుడు మన ఇండియన్ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్దాం. ఇండియన్ సెలబ్రిటీస్ కట్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, సన్నీ లియోన్ కూడా బిజినెస్ చేస్తున్నారు. కట్రినా కైఫ్ కే బ్యూటీ, ప్రియాంక చోప్రా అనోమలీ, సన్నీ లియోన్ స్టార్ స్ట్రక్ కాస్మెటిక్స్ అనేవి ఈ సినీ తారలు ఎండార్స్ చేసే బ్యూటీ ప్రొడక్ట్స్. కానీ వీళ్ళు కూడా కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకున్న వారే. పైగా వీళ్ళు కాస్ట్లీ ఫోటోషూట్స్ చేస్తారు, వర్కౌట్స్, ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి డైట్ ఫాలో అవుతారు. అంతేకాని జస్ట్ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే ఆ అందం రాదు. కావాలంటే వీళ్ళ పాత ఫొటోస్తో ఇప్పటి ఫొటోస్ కంపేర్ చేసి చూడండి, లేకపోతే విత్ మేకప్, వితౌట్ మేకప్ ఫొటోస్ చూడండి. తేడా మీకే తెలుస్తుంది. వీళ్ళ వద్ద కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు. మరి అందరూ ఇవి చేయలేరు. కానీ వీళ్ళ అందాలు చూసి సామాన్యులు వీళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారు. వీళ్ళలా అందంగా మారాలని ట్రై చేస్తున్నారు. కానీ అది జరగని పని. చివరికి అందంగా లేమని డిప్రెషన్కు లోనవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం కేవలం అందంగా కనిపించకపోవడం కాదు, ఆ సెలబ్రిటీస్తో తమ జీవితాలను కంపేర్ చేసుకోవడం. ఎందుకంటే చాలా సోషల్ మీడియా సెలబ్రిటీస్ చూపించేది పూర్తిగా నిజం కాదు. సెలబ్రిటీస్ విషయం ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం. వాళ్ళు అలా చేయాలి, ఇలా చేయాలని చెబుతూ తమ వీడియోస్ ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేస్తుంటారంతే. దానివల్ల వారికి మంచి సంపాదన వస్తుంది. అండ్ ఇక్కడ మరో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామంది యువత
చదువుకోవడం మానేసి ఉద్యోగాలు చేయకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోదాం అనుకుంటున్నారు. తక్కువ సమయంలో పిచ్చి డబ్బులు సంపాదిద్దామని సోషల్ మీడియాని ప్రొఫెషన్గా ఎంచుకుంటున్నారు. కానీ ఈ పని అనుకున్నంత ఈజీ కాదు. ఇంకొన్ని రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సర్ స్టోరీస్ చూద్దాం. చైనాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిహువా. ఈమె 2022లో డౌన్ అనే సోషల్ మీడియా యాప్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. డౌన్ అనేది టిక్టాక్ లాంటి షార్ట్ కంటెంట్ ప్లాట్ఫామ్. సిహువా ఛానల్ స్టార్టింగ్లో తక్కువ ఫాలోవర్స్ ఉండేవారు. ఫాలోవర్స్ పెంచుకోవడానికి సిహువా ఒక ఛాలెంజ్ అనౌన్స్మెంట్ చేసింది. ఆమె శరీర బరువు 159 kgsని 10 నెలల్లో సగానికి తగ్గిస్తానని చెప్పింది. దీంతో ఇన్స్టెంట్ రిజల్ట్ని ఆశించే కరెంట్ జనరేషన్ ఆమె వీడియోస్ చూసేవాళ్ళు పెరిగిపోయారు. తక్కువ టైంలోనే ఆమె ఛానల్లో 1 million ఫాలోవర్స్ అయ్యారు. మరోవైపు సిహువా వేగంగా బరువు తగ్గడానికి ప్రతిరోజు 6 గంటలు ఎక్సర్సైజ్ చేసేది, తక్కువ భోజనం చేసేది. అలా కేవలం 2 నెలల్లోనే ఆమె 27 kgs బరువు తగ్గింది. దీనివల్ల సిహువా బాగా ఫేమస్ అయింది. ఆమె ఫాలోవర్స్ ఇంకా పెరిగారు. వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ చేయమని ఆమెను అప్రోచ్ అయ్యాయి. అలా సిహువా కేవలం 21 ఏళ్ల వయసులో సెలబ్రిటీ అయిపోయింది. ఇదంతా చూసి ఆమె ఇంకా ఎక్కువ వర్కౌట్స్ చేసింది. బట్ ఒకరోజు వెయిట్ లాస్ క్యాంపెయిన్లో ఆమె ట్రెడ్మిల్పై రన్నింగ్ చేస్తూ సిహువా కుప్పకూలిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆమె చనిపోయిందని డాక్టర్స్ చెప్పారు. ఎక్సెసివ్ ఫెటీగ్, నెగిటివ్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కారణంగా ఆమె బాడీ ఆర్గన్స్ డ్యామేజ్ కావడం వల్లే ఆమె చనిపోయిందని డాక్టర్స్ అభిప్రాయపడ్డారు. సిహువా అలాగే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోదామని చెప్పి ఆ రంగంలోకి దూకి చేతులు కాల్చుకుంటున్నారు. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్కు చెందిన లీనా నాగవంశీ, ఉజ్జయిన్కు చెందిన ప్రియాంశు యాదవ్ కూడా ఇలాగే చనిపోయారు. వీళ్ళంతా చాలా ఒత్తిడికి గురయ్యేవారనేది వాళ్ళ ఫాలోవర్స్కు ఎప్పుడు తెలియని విషయం. వీళ్ళపై ఎప్పుడు ఒత్తిడి, టెన్షన్ ఉంటుంది. కెమెరా ముందు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి, చాలా రిచ్గా ఉండాలి, డబ్బు బాగా ఖర్చు పెట్టాలి. ఇంగ్లాండ్లో నివసించే 37 ఏళ్ల సారా బార్లెట్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో తన లావిష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ట్రావెల్ వీడియోస్ చేయడానికి 12 లక్షలకు పైగా అప్పులు చేసింది. కానీ ఆమె చేతికి ఎంత వచ్చిందో తెలుసా? 80,000 రూపాయలు మాత్రమే. ఈ దెబ్బతో సారా డిప్రెషన్లోకి జారుకుంది. చివరికి కోలుకోవడానికి ఒక సైకాలజిస్ట్ వద్దకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ఖర్చే. ఇదే విషయం ఇండియాలో టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ క్యారీ మినాటీ చెబుతున్నారు. ఈయన అసలు పేరు అజయ్ నాగర్. తాను కెమెరా ముందు క్యారీ మినాటీగా ఉండేందుకు తన రియల్ లైఫ్ కోల్పోతున్నానని, తనకు అజయ్ నాగర్ లాగా సాదాసీదాగా జీవించడంలోనే సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. వెంటనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలనే ఆతృతలో చాలామంది క్రింజ్ కాంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు. ఏమాత్రం తెలియని సబ్జెక్ట్పై సలహాలు ఇస్తున్నారు. స్టాక్ మార్కెట్, కాస్మెటిక్స్, ఫ్యాషన్, బాడీ ఫిట్నెస్, ట్రావెల్ వ్లాగ్ ఇలాంటి అంశాలపై అసలు ఎక్స్పర్టీస్ లేకుండానే వీడియోలు చేస్తున్నారు. వీరంతా అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, జస్ట్ ఎంటర్టైనర్స్ మాత్రమే. ఇలాగే అమెరికాకు చెందిన లిమోయ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కేవలం తన ఫాలోవర్స్కు ఉచిత వైద్య సలహాలు ఇచ్చేవాడు. ఏ వ్యాధికైనా సరే ఐవర్మెక్షన్ అనే డ్రగ్ వాడండి, నేను చాలా సంవత్సరాలుగా ఇదే తీసుకుంటున్నానని చెప్పేవాడు. ఒకరోజు అతడు గుండెపోటుతో చనిపోయాడు. ఆ తర్వాత తెలిసింది అతను ఏ డాక్టర్ కాదు అని. పైగా అతని మాట విని ఈ మందులు తీసుకున్న వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి ఐవర్మెక్టిన్ అనేది జంతువులకు రోగాల బారిన పడకుండా ఇచ్చే మెడిసిన్. ఇదంతా చూస్తుంటే సోషల్ మీడియాలో కనిపించే షైనింగ్ లైఫ్, లగ్జరీస్ అంత ఈజీ కాదు. అందుకే మంచి ఉద్యోగం, చదువులు వదిలేసి సోషల్ మీడియాని ప్రొఫెషన్గా ఎంచుకునే వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఫుడ్ బ్లాగర్స్ బయట ఫుడ్ తిని తమ ఆరోగ్యం రిస్క్ చేయాల్సి వస్తుంది. ఫినాన్షియల్ బ్లాగర్స్పై లీగల్ రిస్క్ ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి దాకా తమ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో చూపించే ఫ్యామిలీ వ్లాగర్స్ తమ ప్రైవసీని సాక్రిఫైస్ చేయాలి. ట్రావెల్ వ్లాగర్స్, ఫ్యాషన్ వ్లాగర్స్ అప్పులు చేసి మరీ వీడియోలు చేయాలి. అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జాబ్ చాలా కష్టాలు, బాధ్యతతో కూడుకుంది. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఈ సొసైటీ ఆలోచన విధానాన్ని మార్చగలిగే పవర్ ఉంటుంది. ఇది అందరూ చేసేది కాదు. సో ఫైనలీ చివరిగా చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు. హార్డ్ వర్క్ లేకుండా ఏది రాదు. ముఖ్యంగా టీనేజర్స్ ఈ విషయాన్ని గమనించాలి. బుద్ధిగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సాధించండి, సక్సెస్ కోసం కష్టపడండి. ఇతరులను చూసి అలా ఉండాలి, ఇలా ఉండాలని అస్సలు ఆశపడద్దు. మీరు మీలాగే ఉండండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.